హలో అండి. ఇక నేనైతే పసుపు పట్టించుకొచ్చి జల్లెడ పడతాను. పసుపు పట్టుకొచ్చినాక జల్లెడ పడితే అన్న పొట్ట అసొంటిది చాలా వరకు వెళ్తుంది. పొట్టు లాంటిది చూడండి. ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. పసుపు పట్టించుకొస్తే ఎప్పుడు కానీ పసుపు పట్టించుకొచ్చుకున్నాక జల్లెడ పట్టి ఒక డబ్బాలు ఎత్తుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అది ఏమన్నా కొమ్ములు అవి ఇవి ఉన్నా కూడా పొట్టు లాంటిది కొమ్ములకు ఉంటుంది కదా, ఏర్లాస్ వంటిది. ఆ ఏర్లాస్ వంటిది పోతుంది. ఎవరన్నా తెలియని పిల్లలు ఉంటే ఇట్లా పట్టుకుంటారని చెప్తాను. పెద్దోళ్ళకు నా అసంటి వాళ్ళకు ఏం అవసరం లేదు, కానీ ఎవరన్నా తెలియని పిల్లలు ఉంటే మాత్రం పసుపు పట్టించుకొచ్చి మంచిగా జల్లెడ పట్టి డబ్బలో పోసుకోండి. పసుపు అల్లది చాలా పవిత్రం కదా మనకు. అందుకనే మనం స్నానం చేసి దేవునికి పూజ చేసుకునేటప్పుడు ఎంత నిష్టగా ఏం ముట్టకుండా, ఇంట్లో వస్తువులు అవి ముట్టకుండా, బట్టలు ముట్టకుండా, స్నానం చేసి వచ్చి కొత్త బట్టలు వేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేసుకుంటాం కదా. పసుపును కూడా పట్టించుకొచ్చుకున్నప్పుడు కొమ్ములు కొట్టుకునే రోజు కానీ అట్టనే ఉండాలి. నీసు అది ఇది ఏం ముట్టకుండా మళ్ళీ పట్టించుకొచ్చినాక ఇట్లా జల్లెడ పట్టుకునే రోజు కూడా ఇంత పొట్టు వెళ్ళింది. అర్థంగాని 2-3 కొమ్ము వక్కలు కూడా వెళ్ళినాయి. అందుకని ఇప్పుడు మనం జల్లెడ పట్టుకోకపోతే ఇదంతా అందులోనే ఉంటుంది. అందుకని ఇప్పుడు కానీ కొమ్ములు పట్టించుకున్నాక వెంటనే స్నానం చేసి ఏం ముట్టక ముందు జల్లెడ పట్టుకొని ఈ పిప్పి అంతా తీసేసుకొని ఒక డబ్బాలో పోసుకొని దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. పసుపును మనం బాగా దేవునితో సమానంగా పవిత్రంగా చూసుకుంటాం కాబట్టి పసుపు పట్టుకునేటప్పుడు కానీ కొమ్ములు కొట్టుకునేటప్పుడు కానీ బాగా మంచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని చేసుకోవాలి. బాయ్ అండి.